భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2026 సంవత్సరంలో తన తొలి ప్రయోగానికి సిద్ధమైంది. రక్షణ పరిశోధన డిఆర్డీఓ రూపొందించిన అన్వేష భూ పరిశీలన ఉపగ్రహాన్ని PSLV-C62 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ ఉదయం 10:17 ఈ ప్రయోగం జరగనుంది. ఇందుకు సంబంధించిన 22.5 గంటల కౌంట్ డౌన్ ఆదివారం మధ్యాహ్నం 12:17 మొదలైంది. అన్వేష ఉపగ్రహం దేశ రక్షణ వాతావరణ అధ్యయన రంగాల్లో అత్యంత కీలకం కానుంది. హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీతో పనిచేసే ఈ ఉపగ్రహం భూమి ఉపరితలాన్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలించగలదు. దీని ద్వారా సరిహద్దుల వద్ద పర్యవేక్షణ, వ్యూహాత్మక నిఘా కార్యకలాపాలకు కీలక సమాచారం అందుతుంది. అంతేకాకుండా వాతావరణ మార్పులను అధ్యయనం చేయండి. తుఫాన్లు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టి హెచ్చరికలు జారీ చేయడంలో ఇది సహాయపడుతుంది. ఈ మిషన్లో అన్వేష ప్రధాన ఉపగ్రహం కాగా దీంతో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను కూడా ఒకేసారి నింగిలోకి పంపుతున్నారు. వీటిలో 7 దేశీయ, 8 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన స్టార్టప్ టేక్ మీ టు స్పేస్ రూపొందించిన ఉపగ్రహం కూడా వీటిలో ఉండడం విశేషం. PSLV రాకెట్కు ఇది 64వ మిషన్. షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం జరగనుండగా ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయిగా నిలనున్న ఈ ప్రయోగంపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2026 సంవత్సరంలో తన తొలి ప్రయోగానికి సిద్ధమైంది. రక్షణ పరిశోధన డిఆర్డీఓ రూపొందించిన అన్వేష భూ పరిశీలన ఉపగ్రహాన్ని PSLV-C62 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ ఉదయం 10:17 ఈ ప్రయోగం జరగనుంది. ఇందుకు సంబంధించిన 22.5 గంటల కౌంట్ డౌన్ ఆదివారం మధ్యాహ్నం 12:17 మొదలైంది. అన్వేష ఉపగ్రహం దేశ రక్షణ వాతావరణ అధ్యయన రంగాల్లో అత్యంత కీలకం కానుంది. హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీతో పనిచేసే ఈ ఉపగ్రహం భూమి ఉపరితలాన్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలించగలదు. దీని ద్వారా సరిహద్దుల వద్ద పర్యవేక్షణ, వ్యూహాత్మక నిఘా కార్యకలాపాలకు కీలక సమాచారం అందుతుంది. అంతేకాకుండా వాతావరణ మార్పులను అధ్యయనం చేయడం, తుఫాన్లు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టి హెచ్చరికలు జారీ చేయడంలో ఇది సహాయపడనుంది. ఈ మిషన్లో అన్వేష ప్రధాన ఉపగ్రహం కాగా దీంతో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను కూడా ఒకేసారి నింగిలోకి పంపుతున్నారు. వీటిలో 7 దేశీయ, 8 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన స్టార్టప్ టేక్ మీ టు స్పేస్ రూపొందించిన ఉపగ్రహం కూడా వీటిలో ఉండడం విశేషం. PSLV రాకెట్కు ఇది 64వ మిషన్.
షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం జరగనుండగా ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయిలుగా నిలవనున్న ఈ ప్రయోగంపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel